అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో ముఖ్యమైందండి. ఈరోజు కనుమ. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. నెల రోజుల నుంచి ఇలా ధనుర్మాసం ముగ్గులు వేస్తూ ఉన్నాం కదా! ఈ రోజుతో చివరి రోజండి. అయిపోయింది. ఇప్పుడే లాస్ట్ రోజనమాట మనం ధనుర్మాసం ముగ్గులేసుకోవడం. అయితే కనుమ రోజు ముఖ్యంగా మనం గో సంరక్షణ, గోపూజ చేస్తే చాలా మంచిది కదా! దానికోసమని మేము అనుకోకుండా వెళ్ళామండి. మా ఊరి దగ్గరలోనే పానగల్ అని ఉంటుంది. అక్కడ దగ్గర గోశాల ఉందనమాట. ఈరోజు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళడం జరిగిందండి. నాకైతే చాలా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనం వేరే అప్పుడు వెళదాం వెళదామని ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోయా. మా ఇంటి నుండి జస్ట్ 8 కిలోమీటర్సే ఉంటుంది. కానీ కుదరలేదు. ఈరోజు అనుకోకుండా కుదిరింది కాబట్టి చాలా ఆనందం కదండీ! అది కూడా కనుమ రోజు. అయితే ఇది శ్రీ శంకర గోశాల అనమాట. ఇదే ఫస్ట్ టైం మేమైతే రావడం. చాలామంది అన్నారు కానీ రావడానికి కుదరలేదు. అయితే ఎంట్రన్స్ ఎళ్ళగానే విఘ్నేశ్వరుడు. మనకెక్కడైనా విఘ్నాలు జరగకుండా ఉండాలంటే ఆ గణపయ్యకి ఒక నమస్కారం చేసుకొని మంచిగా జరిగేటట్టు వేడుకోవడం స్టార్ట్ చేయడం. అయితే ఇది గోశాలలో మొత్తం చుట్టూ ఇలా ఉందండి. ఇక్కడే మనకు శ్రీ కామాక్షి సమేత ధ్యాన స్ఫటిక లింగం అని కూడా ఉందనమాట. అదేం నేను వీడియో షూట్ చేయలేదు. లోపలికెళ్ళగానే ఇలా గోశాల. అసలు ఎన్ని దేశీయ ఆవులనమాట. అసలెంత బాగున్నాయండి. రకరకాలవి, చిన్నవి, పెద్దవి చాలా ఆవులున్నాయండి. గోమాతను దర్శించుకోవడం చాలా ఆనందం కదండీ! అయితే ఈరోజు శ్రీ కేవి శశిధర్ శర్మ గారిచే గోపూజ మరియు ప్రవచనాలు ఉన్నాయండి ఇందులో. అయితే ఇది లక్ష్మీ నరసింహస్వామి మందిరం అనమాట. శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి మందిరం ఆ గోవుల మధ్యలో ఉంది. చక్కగా ఏర్పాటు చేశారండి. మనం తిరగడానికి గూడా ప్రతి గోవుని టచ్ చేస్తూ వెళ్ళొచ్చనమాట. మనకు అలాగే బుల్లి బుల్లి ఉన్నాయి చూడండి. అది 3 డేసే అంటండి అది పుట్టి. మనం టచ్ చేయగానే దగ్గరకొచ్చేస్తున్నాయి. ఏమీ బెదిరిపోవట్లేదనమాట. కొత్త వాళ్ళని చూసినా గూడా మంచిగా దగ్గరకొస్తున్నాయి. ఇక గోపూజ స్టార్ట్ అయిందండి. గౌరీ మాయ శైలానికత్యేకపదీపదీ తాదుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవశే సహస్రాక్షరాప్రమేభ్యో మన్నో ఉగ్రం వీరం మహావిష్ణుం జలద్రం సర్వతోముఖం నరసింహం వీశనం భద్రం మృత్యోముఖ్యం నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శ్వే పార్థసాధకే శరణ్యే త్ర్యంబకే నమః. ఓం గోమాత్రే 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 నమః. ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిపదాం దీపం సూర్యుడికి. ఓం తస్సత్ పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్వం త్వర్తేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్థానమసి స్వాహ. శ్రీ గోమాత్రే నమః. యథాశక్తి నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. జ్ఞానాయ స్వాహ. వ్యానాయ స్వాహ. ధ్యానాయ స్వాహ. పరబ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. శ్రీ గోమాత్రే నమః. వచ్చిన భక్తులతో స్వయంగా పూజ చేయించారండి. తర్వాత శశిధర్ శర్మ గారిచే ప్రవచనం ఏర్పాటు చేశారు. అర్చక స్వామి ఇప్పుడు ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామికి అర్చన చేస్తారు. మీ గోత్రనామాలతో దయచేసి కాసేపు ఉండి గోత్రనామ పూజ చేయించుకొని తీర్థప్రసాదం తీసేసుకొని ఇంటికి వచ్చామండి. ఇలా జరిగింది కనుమ పండుగ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి